గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, నేను మీ గణేష్ మాస్టర్. ఈ క్వశ్చన్స్ అన్ని కూడా ప్రీవియస్ ఇయర్లో ఇవ్వబడినటువంటి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ సంబంధించిన క్వశ్చన్స్ ఇవి. ఇక్కడ మనకి ఈ క్వశ్చన్స్ చెప్పే విధానం మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. వెంటనే మీరు ఆ వీడియోని పొందాలంటే ఖచ్చితంగా బెల్ ఐకాన్ ఖచ్చితంగా క్లిక్ చేసుకోండి. ఈ క్వశ్చన్ చూసినట్టయితే మనకి if one of the root of quadratic equation 7x square minus 50x plus k equal to 0 is 7, then what is the value of k అన్నాడు. ఇక్కడ ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇచ్చాడు, ఒక రూట్ ఇవ్వడం జరిగింది. అంటే ఈ రూట్ అనేది ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ సాటిస్ఫై చేస్తుంది. అంటే ఈ రూట్ వాల్యూ అనేది అంటే ఎక్స్ వాల్యూ అనేది మనకి రెండు రూట్స్ రావడం జరుగుతుంది. వన్ ఈజ్ ఆల్ఫా అండ్ అనదర్ వన్ ఈజ్ బీటా. ఈ రెండు రూట్స్లో ఒక రూట్ ఇచ్చాడు. అంటే ఈ ఎక్స్ వాల్యూ అనేది ఇందులో సబ్స్టిట్యూట్ చేసినట్టయితే 0 రావడం జరుగుతుంది అనమాట. అది రూట్ అంటే. ఇప్పుడు 7 × 7 స్క్వేర్ మైనస్ 50 × 7 ప్లస్ కే ఈక్వల్ టు ఖచ్చితంగా 0 రావాలన్నమాట. అది రూట్ వాల్యూ అంటే. అంటే ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి ఈ రూట్ వాల్యూ 1 రూట్ వాల్యూ కే అయిందంటే ఆ రూట్ వాల్యూ అనేది అందులో సబ్స్టిట్యూట్ చేసినట్టయితే 0 రావాలన్నమాట. ఇప్పుడు 7 7 49, 49 7తో మల్టిప్లై చేసినట్టయితే 7 9 63, 6 7 4 28 34, అంటే 343 అనమాట. మైనస్ 350 ప్లస్ కే ఈక్వల్ టు 0. ఇప్పుడు 343లోంచి 350 తీసేస్తే -7 ప్లస్ కే ఈక్వల్ టు 0. కే ఈక్వల్ టు 7. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ కే అన్నాడు. కే వాల్యూ 7 రావడం జరిగింది కాబట్టి అవర్ ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్.